ఫోన్ ట్యాపింగ్ పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో మీడియా సంయమనం పాటించాలని, వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్ధాంతం చేయొద్దని సూచించింది. న్యాయమూర్తులు వారి కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఫోటోలను బహిర్గతం చేయొద్దని స్పష్టం చేసింది. ఈ కేసులో ఈ నెల 23న కౌంటర్ దాఖలు చేస్తామని కేంద్రం చెప్పడంతో విచారణను హైకోర్టు వాయిదా వేసింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఇప్పటికే తెలంగాణ హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించి విచారణ జరుపుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఈ కేసులో హైదరాబాద్ సిపితో పాటు ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే హైదరాబాద్ సిపి ఒక కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు విచారణ ఎంతవరకు వచ్చింది, విచారణలో భాగంగా ఇప్పటి వరకు వెల్లడైనటువంటి అంశాలు ఏంటనేది ప్రస్తుతం అయితే తెలంగాణ హైకోర్టు ఒక కౌంటర్ రూపంలో కోర్టు కూడా సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఈ రోజు విచారణలో భాగంగా తెలంగాణ హైకోర్టు మీడియాకు కొన్ని సూచనలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీడియా సమయనం పాటించాలి, వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసరంగా రాద్ధాంతం చేయొద్దంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. మరోవైపు జడ్జిలు కావచ్చు, వారి కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఫోటోలు బహిర్గతం చేయవద్దంటూ కూడా మరొక సూచన కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మిగిలినటువంటి ప్రతివాదులు ఈ నెల 23 లోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా కేంద్రానికి కూడా ఆదేశం జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. తదుపరి విచారణ 23కు వాయిదా వేయడం జరిగింది. 23వ తారీఖున ఇప్పటికే హైదరాబాద్ సిపి దాఖలు చేసినటువంటి కౌంటర్, మరోవైపు కేంద్రం దాఖలు చేయబోయేటువంటి కౌంటర్ రెండింటిపైన కూడా వాదనలు కొనసాగిన తర్వాత ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే నలుగురినైతే మాత్రం అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. మరొక ఇద్దరు మాత్రం పరారీలో ఉన్నారు. వారి ఇద్దరి కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇద్దరు కూడా దేశం విడిచి అమెరికాలో ఉన్నట్లు గుర్తించామనేది ప్రస్తుతం పోలీసుల యొక్క కౌంటర్ లో హైకోర్టు కూడా చెప్పినటువంటి మాట. ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత మరికొంతమందిని అరెస్టులు కూడా చేస్తామనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కౌంటర్ తర్వాతనే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనపడుతుంది. నవీన్.